అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన నటి కావ్యశ్రీ నటరాజ్ గోరింటాకు, చిన్ని వంటి పాపులర్ సీరియల్స్ ద్వారా తెలుగు ఇండ్లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కావ్యశ్రీ మొదట కన్నడ టెలివిజన్ పరిశ్రమ ద్వారా తన నటనను ప్రారంభించింది. కన్నడలో నీలి అనే సీరియల్ ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చింది. ఆ తర్వాత నాయకి, మహాకాళి వంటి కన్నడ సీరియల్స్లో నటించింది. స్టార్ మాలో ప్రసారమైన గోరింటాకు సీరియల్ ద్వారా కావ్య తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. ఈ సీరియల్ సాధించిన విజయం ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అమ్మకు తెలియని, కోయిలమ్మ, అలాగే ఈటీవీలో ప్రసారం అవుతున్న చిన్ని సీరియల్స్లో లీడ్ రోల్స్ పోషించింది. కేవలం నటనకే పరిమితం కాకుండా కావ్యశ్రీ మంచి యాంకర్, హోస్ట్గా కూడా రాణించింది. కన్నడ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ సీజన్ 9లో కంటెస్టెంట్గా పాల్గొని తన నిజ జీవిత వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే తెలుగులో నీతోని డాన్స్ వంటి షోలతోనూ సందడి చేసింది. కావ్యశ్రీ కర్ణాటక రాజధాని బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె తన స్కూల్, కాలేజీ విద్యను బెంగళూరులోనే పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే ఆమెకు నటన, గ్లామర్ రంగంపై ఆసక్తి పెరిగింది. చదువు పూర్తయిన వెంటనే ఆమె మోడలింగ్ ఆడిషన్స్ వైపు అడుగులు వేసి టీవీ రంగంలోకి ప్రవేశించింది. కావ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తన సీరియల్ షూటింగ్ అప్డేట్స్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఫోటోషూట్స్, రీల్స్, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో నిరంతరం పంచుకుంటూ ఉంటుంది. తెలుగు, కన్నడ రెండు పరిశ్రమల్లోనూ క్రేజ్ ఉన్న నటి కావడం వల్ల బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకునే నటీమణులలో కావ్యశ్రీ ఒకరిగా నిలిచింది. ఆమె సీరియల్స్లో ఒక్కో రోజు కాల్షీట్కు గాను 15,000 నుండి 25,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. కావ్య కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల ప్రేమను చూసి కేవలం 6 నెలల్లోనే స్పష్టంగా తెలుగు మాట్లాడడం నేర్చుకుంది. ఇప్పుడు తన డైలాగ్స్ తానే సొంతంగా సులువుగా చెప్పగలుగుతుంది. కావ్య కేవలం ఎమోషనల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా ఇష్టపడుతుంది. పాత్రల్లో వైవిధ్యం చూపడమే తన లక్ష్యమని ఆమె చెబుతుంటుంది. గోరింటాకు సీరియల్ కోస్టార్ బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్, కావ్యశ్రీ కొంతకాలం ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ కలిసి పలు షోలు, ఆల్బమ్స్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇటీవల కావ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ బంధం నుండి తాను బయటకు వచ్చేశానని, ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ పైన ఉందని స్పష్టం చేసింది. అయితే విశేషం ఏమిటంటే మళ్ళీ వీరిద్దరూ స్క్రీన్పై చిన్ని సీరియల్లో కలిసి నటిస్తూ ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచారు. ఈ మధ్య కాలంలో ఛానల్స్తో సంబంధం లేకుండా ప్రతి చోట కనిపిస్తుంది కావ్యశ్రీ. గతంలో స్టార్ మాలోనే ఎక్కువగా కనిపించిన కావ్య ఇప్పుడు ఈటీవీ, జీ తెలుగు టీవీ షోల్లో కూడా మెరుస్తుంది. ఆట డాన్స్ షోతో తిరిగి వస్తున్న సంగతి తెలిసింది. ఈ షోలో కావ్య కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే నిఖిల్, కావ్య ఫ్యాన్స్ మాత్రం వాళ్ళిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.